వెల్కమ్ టు మీటింగ్ నేను సార్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె దాదాపు ఈ రోజు రెండో రోజుకి చేరుకుంది. సో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ప్రయాణం సాగుతుంది. ఏదైతే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకు డిపోలకి పరిమితం అవుతున్న సందర్భంలో ప్రైవేటు వాహనాల నుంచి ప్రయాణికుల నుంచి అధిక దోపిడీ చేస్తున్నారు. దాదాపు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కి వెళ్లే తరుణంలో 200 రూపాయలు సగటు ఒక మనిషి దగ్గర వాళ్ళు వసూలు చేస్తున్న కార్యక్రమం చూస్తా ఉన్నాం. మధ్యాహ్నం వరకు కూడా బస్సులు ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఉన్నందుక ప్రయాణికులకు ఎండలకు తట్టుకోలేక చాలా బస్టాండ్లలో ఇబ్బందులు పడగార్పులు కాస్తున్న సందర్భంలో పోలీసు వారు వాళ్ళకు ఇబ్బంది కాకుండా పోలీసు వారు దగ్గరుండి వాళ్ళకు ఎక్కడ ఏ గమ్యస్థానాలకు చేరాలి అనేది అడపదడపగా ఒక బస్సు ఒక ఏదైతే వాళ్ళకు ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా దగ్గరుండి పోలీసులు వాళ్ళకు బస్సులు సమకూర్చే ఇక్కడ చూస్తా ఉన్నాం. కల్వకుర్తి బస్ స్టాండ్ లో మొత్తానికి అయితే పోలీసులు దగ్గరుండి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధిలో బిజీగా ఉన్నారు. సో ఏదైతే మనకు ఆర్టీసీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కూడా 32 హామీలతోని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్లు ఏదైతే పెట్టారో వాళ్ళకు అందులో 22 డిమాండ్లు వాళ్ళు సానుకూలంగా ఉన్నట్టుగా, మిగిలిన డిమాండ్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు పదే వాళ్ళు గత ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆర్టీసీల విషయాలని, ఆర్టీసీల పరిస్థితులను, ఆర్టీసీల సమస్యలని మేము పరిష్కరిస్తామని ప్రభుత్వంలోకి వచ్చి ఆర్టీసీలను మరో రకంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే ధర్నా అంటే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండో రోజు చేరుతున్న తరుణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర సమావేశంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల మీద ఎలాంటి సమస్యలు వాళ్ళకు ఉత్పన్నం కావాలి, ఎలాంటి సమస్యలు తీర్చే ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి సమస్యలు అయితే వాళ్ళు కొంచెం మళ్ళీ వాళ్ళు తిరిగి విధుల్లోకి అవసరం ఉంటుందని ఇటు కార్మిక సంఘాల నాయకులను అట్లాగే రవాణా శాఖ మంత్రి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరుగుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. మొత్తానికి రెండో రోజు మధ్యాహ్నం వరకు అయితే ప్రశాంతంగా జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె కార్మికుల సమ్మె అయితే విజయవంతం అయింది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత అడపదడప అయితే మనకు గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చే పనిగా పోలీసులు అయితే దగ్గరుండి బస్టాండ్లు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు వాళ్ళు చేయకుండా అందరిని అయితే కంట్రోల్ చేసి దగ్గరుండి ప్రయాణికులను పంపించే పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతం మనం కల్వకుర్తి బస్టాండ్ లో కూడా పోలీసులు విధులు నిర్వహిస్తూ ప్రయాణికులను ఇబ్బందికరంగా కాకుండా దగ్గరుండి ఇప్పటికే దాదాపు హైదరాబాద్ కానీ ఇటు అచ్చంపేట కానీ నాగర్కర్నూలు కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ వెళ్లే దారులని బస్సులను దగ్గరుండి పంపించే ప్రయత్నంలో ఇక్కడ స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి గారు అట్లా చారగొండ ఎస్ఐ గారు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న సందర్భం. మొత్తానికి ఈ రోజు ఈ సమావేశ కార్యక్రమంలో కేబినెట్ సమావేశ కార్యక్రమంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలను కొంచెం విజయవంతం అవుతున్నాయన్నట్టుగానే చెప్పుకోవచ్చు. రేపటి నుంచి బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత పెద్ద నష్టం వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కోట్లలో నష్టం వచ్చిన సందర్భం కూడా చూస్తున్నాం. మొత్తానికి రేపటి నుంచి అయితే బస్సులు తిరిగే ఆలోచన ఉంటుందని కొందరు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి. మీటింగ్ నేను